హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు పప్పు రైస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. జీడిపప్పు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దానిలోకి కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి. రుచికి తగినట్లు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేయాలి. ఈ రెసిపీకి నేను తీసుకున్న మెజర్మెంట్స్ చెప్తాను. 1 కప్ రైసు, 1/2 కప్పు కందిపప్పు, 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఎంతో హెల్దీగా ఉండే పప్పు రైస్ రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని లంచ్ బాక్సెస్లో కూడా వాడుకోవచ్చు. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.